వచ్చే వేసవి నాటికి ప్రతి ఇంటికి నీటి సరఫరా జరుగుతుందన్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా దుర్గానగర్లో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఏర్పాటు చేసిన ఉచిత నీటి సరఫరా ట్యాంకర్ను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడవిపల్లి పైప్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద, చుడా చైర్పర్సన్ హేమలత పాల్గొన్నారు. ఆనందనీరాజనాని సమర్పయామి రక్షాం గణాధిపతకే. మరి ఒక్కటి కూడా లేదు అనేటట్టయితే మీరు రాసిస్తే జలాంధిపతకే నమః. ఓం నాదరా రూపమాగ్ర ఓం దశాంగులోపేతం జగన్నసుమనో రంగగణాధిపతకే నమః. ఈరోజు 16వ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు. వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసాము. బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో, అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు, అలా ఈ 50 డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే వారు కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి, పనులు కొనసాగుతున్నాయి. రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనుల పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది, ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన అందరి పైన ఉంచాలని